హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక కార్తిక్ అయితే ఏం పర్వాలేదు, నేను బాగానే ఉన్నానని చెప్తున్నాను కదా అని చెప్పేసి ఇక శ్రీధర్ వాళ్ళకైతే చెప్తూ ఉంటాడు. ఏం బాగుండడం రా, నిన్ను చూశాక నా కాలు చేతులు వణికిపోయాయి అని ఇక శ్రీధర్ అయితే అంటూ చైర్లో కూర్చుంటాడు. ఏంటి మాస్టారు, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి, ఏమైంది అని కార్తిక్ అడిగేసరికి ఇక దీప అయితే వెళ్ళి వాటర్ తీసుకుని వస్తుంది శ్రీధర్కి. ఆ వాటర్ తాగి, ఏంట్రా నిన్ను ఇంత మంచిగా పెంచాను, ఇంత మంచివాడిగా ఎదిగావు, అలాంటిది నీకేమన్నా అయితే తట్టుకోగలనా నేను? ఆ జోష్న కోసం నీ ప్రాణాలను సైతం అడ్డు పెడతానని కాపాడి ఇంటికి తీసుకురావాల్సిన అవసరం నీకేంట్రా అని శ్రీధర్ అడుగుతుంటే, అవునండి అలా గడ్డి పెట్టండి, అసలు వీడికేమీ తెలియకుండా పోతుంది, ఇంట్లో అమ్ముంది, పెళ్ళం బిడ్డలున్నారు, ఇంతమంది ఉన్నారు నీ మీద ఆశలు పెట్టుకుని, నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా నీకు, అలాంటిది అయినా సరే నువ్వెందుకని చెప్పేసి ఇలా చేసావురా? జోష్నాన్ని కాపాడమని నీకు ఎవరన్నా చెప్పారా? ఏది ఒకసారి మా అన్నయ్యకి ఫోన్ చేయి, అసలు మా అన్నయ్యని కడిగి పాడేస్తాను, అంత ఎద్దుగా ఎదిగింది గేదిలాగా, అయినా సరే బయట మాత్రం తిరుగుతుంది, తనని అదుపులో పెట్టుకుని ఇంట్లో ఉంచుకోవడం చేత కాదు, కానీ ఇలా కిడ్నాప్లు అయ్యాక వేరే వాళ్ళు వెళ్ళి కాపాడితే మాత్రం పర్లేదు, వాళ్ళకి కాపాడకపోతే మీ వల్ల అయిందని మళ్ళీ రివర్స్లో మనల్నే అంటారు, ఆ మాత్రం కూడా ప్రేమ లేదు అని చెప్పేసి ఇక వాళ్ళు అంటారు అని ఇక కాంచన అంటుంటే, ఎవరో గురించి మనకెందుకమ్మా, నేను అందరి గురించి ఆలోచిస్తాను, అందరూ నాకు కావాలి అని కార్తీక్ అంటుంటే, అవును రామ్, నేను కొంతమందిని మాత్రమే మన అనుకుంటాను, నువ్వు మన చుట్టాలందరినీ మన అనుకుంటే ఎలాగా అని శ్రీధర్ అడిగేసరికి, నాన్న అత్త నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఒక తల్లిలో నన్ను చాలా బాగా చూసుకుంది, ఇప్పుడు మాత్రం వాళ్ళ కూతురికి పెళ్ళవ్వట్లేదనే బాధలో ఉందే, కానీ లేకపోతే అత్త చాలా బాగా చూసుకునేది, జోష్నాకి నాకు పెళ్ళవుతుందని అత్త ఆశపడింది, కానీ నేను జోష్నాని చేసుకోకుండా దీపాన్ని చేసుకున్నాను కదా, అదొకటి ఉంది అత్త మనసులో, అదీ కాక ఇవాళ నేను జోష్నాన్ని కాపాడాను కాబట్టి అత్త మనసు కొంచెం కుదుట పడుతుంది, 2 రోజుల నుంచి ఏడుస్తూనే ఉంది, నేను జోష్న కోసం ఏమీ వెళ్ళి కాపాడలేదు, అత్త బాధను చూడలేక వెళ్ళి కాపాడాను అని కార్తిక్ చెప్పడంతో ఇక కాంచన అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.